నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. చూసి అయితే వెళ్ళిపోకుండా అమ్మాయిలు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అయితే వర్క్ చేస్తున్నానండి శారీస్ మీద, సిల్క్ శారీస్ మీద, హాఫ్ పట్టు శారీస్ మీద కూడా. వాటికైతే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీసెస్తో కూడా ఇస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. ప్రీమియం క్వాలిటీతో, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో మంచి శారీస్ కలెక్షన్స్, బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి, అస్సలు మిస్ అవ్వకండి. మీకు అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. బెస్ట్ కలెక్షన్స్తో అయితే రానున్న వీడియోస్లో అయితే నేనైతే పెడతానండి. ఇప్పుడైతే పెయింటింగ్ ఇంకా వేస్తున్నాను. మన అందమైన అమ్మాయిల కోసం మరింత అందాన్ని పెంచడానికైతే మంచి వర్క్ అయితే పెయింటింగ్ స్టార్ట్ చేశాను. మంచి శారీకి కాంట్రాస్ట్ కలర్స్తోనూ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా ఇస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి అమ్మాయిలు. మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ దేవుడికైతే దండం పెట్టుకుంటానండి. తర్వాత డోర్స్, విండోస్, కర్టెన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాం కదా, ఆవిరి స్మెల్ అనేది గదుల్లో పట్టేసి ఉంటాయి. ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. మనం కూడా మైండ్ అనేది రిఫ్రెష్ అయితే అయిపోతాము. ఈరోజు నా మార్నింగ్ అయితే చాలా కామ్ అండ్ స్లోగా అయితే రొటీన్ అనేది స్టార్ట్ చేశానండి. మా బాబుకి అండ్ హస్బెండ్కి కూడా ఈరోజు అయితే హాలిడే అండి. టెన్షన్గా కాకుండా కొంచెం స్లోగా చేసుకుంటున్నాను వర్క్ అంతా. టీ లవర్స్ ఎవరున్నారండి కమెంట్ చేయండి. టీ తాగని వాళ్ళు ఎవరుంటారు? అందరూ తాగరు, కానీ టీ మట్టికి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వచ్చేసి అత్తయ్య గారు, మావయ్య గారు టీ తాగుతారు. మా హస్బెండ్ అండ్ నేను కూడా జీరా వాటర్ అయితే తాగుతామండి మార్నింగ్. మాకైతే ఆవులు ఉన్నాయండి. టీ కానీ పెరుగు కానీ అన్నీ కూడా ఆవు పాలతోనే, స్వచ్ఛమైన ఆవు పాలతో పెట్టుకుంటాము. హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా కొంచెం సేపు వాటర్లో నానిచ్చి బాగా మరిగాక చిన్న నిమ్మకాయ పేడ అయితే పిండుకొని ఫ్యూ డ్రాప్స్ తాగాలండి. బాగా వేడిగా కాకుండా గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అంత వేడి నీళ్ళు కూడా తీసుకోవడం స్టమక్కి మంచిది కాదండి. చాలామంది వేడిగా అన్నారు కదా అని టీ తాగినట్టు అంత వేడిగా తాగేస్తారు వాటర్. లైట్ గోరెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుందండి. మార్నింగ్ లేవగానే కూడా ఒక 1 గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ ఫస్ట్ వాటర్ తాగితే మంచిది. ఎందుకంటే మనం పడుకుని ఉంటాం కదా,
డీహైడ్రేట్ అయిపోయి ఉంటుందంట బాడీ. సో కొంచెం వాటర్ తీసుకుంటే యాక్టివ్గా పనిచేస్తుంది బాడీ అనమాట. ఈ వాటర్ ఫిల్టర్స్ కూడానండి, చిన్న టిప్ అయితే చెప్తున్నాను. మనం మోటార్స్ వేసుకుంటూ ఉంటాం కదా ట్యాంక్లోకి వాటర్ పట్టడానికి. ట్యాంక్లోకి వాటర్ వచ్చినప్పుడు ఏంటంటే పైనుంచి కిందకి మొత్తం వాటర్ అంతా కలిసిపోతాయి. కింద ట్యాంక్లో ఏమన్నా మురికి ఉన్నా మట్టి ఉన్నా మొత్తం వాటర్ అంతా ఒకసారి కలిసిపోతాయి కదా ట్యాంక్లోకి వాటర్ పడినప్పుడు. అప్పుడు ఎక్కువ శాతం ఫిల్టర్ అనేది మట్టిని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మోటార్ వేసినప్పుడు ఫిల్టర్ వేయకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. తర్వాత వేసుకుంటే కొంచెం మంచిదని చెప్తానండి. మంచి హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ అండి. రెసిపీ కోసం కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేసి పెడతాను. హోటల్ టైప్లో క్రిస్పీగా అయితే వస్తుంది గీ దోశ నేను చేసేది ఈరోజు, విత్ పీనట్ చట్నీ, వేరుశనగుల చట్నీ అనమాట. చక్కగా తాలింపు వేసి పెట్టుకుంటే దోశలోకి మంచి కాంబినేషన్. కొబ్బరి చట్నీ కూడా మంచి కాంబినేషన్ అండి, బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు దోశలకి. మా టెర్రస్ గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే వేసాము. ఫ్రూట్స్ కూడా వచ్చాయి. జూన్ టు డిసెంబర్ వరకు ఉంటుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు.